ఎవ్వరు 1 మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయికి ఇద్దాం. ఇప్పుడు మేఘలేఖ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా అందరికీ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఈటీవీ విన్ టీమ్, నితిన్ గారు, సాయి గారు, ప్రేము, ఎవ్రీబడి, సుహాస్ గారు, ఎవ్రీబడి మీ సపోర్ట్ నాకు వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మీటియోర్ ఎంటర్టైన్మెంట్, సాయిబాబా గారు, హేమంత్ గారు, చాలా రోజుల తర్వాత దే ఆర్ డూయింగ్ అ ఫిలిం, దట్ టు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం. దట్స్ వెరీ ఎంపవరింగ్. Please, Andy, I request you produce more female-oriented films because that gives more jobs to actresses out there. And my director Prashant garu, inta manchi character naaku ichinanduku మొదటి నుంచి ఓయ్ పద బస్ వచ్చేసింది. అరే ఇందులో ఊపిరాడే సందు కూడా లేదు. లైఫ్ ఎప్పుడు టూ మచ్ గా అవుతుందో కెఫే స్టైల్ కోల్డ్ కాఫీ తీసుకోండి. బయట మజా చేసుకుందాం. Prashant garu is one among. We need more from you, Andy. Thank you so much for this beautiful opportunity. And Chiranjeevi garu, మీ ఫిల్మ్కి వచ్చారంటే ఐఎమ్ షూర్, as in లాంచ్ చేశారంటే ఐఎమ్ షూర్ హౌ హ్యాపీ యూ ఆర్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హిమ్. అండ్ యా, అఫ్ కోర్స్ వర్ష, మీ ఫేవరెట్ గర్ల్ నెక్స్ట్ డోర్ హ్యాస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ టైమ్. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు వర్ష అంటే మేబీ టెలిఫోన్ బూత్ సీన్ గుర్తొచ్చేదేమో. హోపింగ్ 14th నుంచి కానిస్టేబుల్ కనకం గుర్తు రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా పేరు చంద్రిక. నేను రేపల్లకి తప్పెటగుళ్ళు నేర్చుకోవడానికి వచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకు, ఎలా, ఎక్కడ తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ కనకం ఆగస్ట్ 14th ఈటీవీ విన్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సుచిత్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు నన్ను సెలెక్ట్ చేసేందుకు. నేను మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో, చూసి ఎలా ఉందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు కానిస్టేబుల్ కనకం టీమ్. మీరు ఇక్కడ ఉండండి ప్లీజ్. మీరు ఇక్కడ రండి. సుచిత్ర గారు ఇందులో చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అయితే ఈవిడ్ని ఇప్పుడు ఈ డ్రెస్లో చూస్తే నేను కూడా గుర్తుపట్టలేదు. ఇందాక హలో అంటే హలో అండి, హలో మేడం అన్నాను. ఇందులో చాలా అద్భుతమైన గెటప్ తోటి కనపడతారు వసుధ అనే క్యారెక్టర్లో. ఇలా చూస్తే అసలు ఎవరు గుర్తుపట్టరు. మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, ఇప్పుడు కోటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్క మాట మాట్లాడండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రావంతి గారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈటీవీలో నేను ఒక మంచి వేషం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా సాయిబాబు గారికి, హేమంత్ గారికి, మన రాజీవ్ కనకాల గారికి, నాతో ఆర్టిస్ట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను థ్రిల్ అయింది ఏంటంటే చిరంజీవి గారి చేతుల మీద కూడా ఇది ట్రైలర్ రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ రేపు 14th అందరం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రమణ భార్గవ్ గారిని ప్రశాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్. రమణ భార్గవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శివోహం. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, వేదిక మీద ఉన్న మా టీం అందరికీ కృతజ్ఞతలు. మొట్టమొదట చిరంజీవి గారు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈటీవీ నుంచి అందరికీ తెలిసిన విషయమే, మంచి కంటెంట్స్ వస్తాయి. ఇక్కడే మా ఎయిర్ కూడా జరిగింది, సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అవుతుంది. రామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి మా అవసరాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ గారికే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక రాసుకున్న కథకి, అది కూడా కొంచెం పెక్యులియర్ క్యారెక్టర్కి నన్ను ఎంచుకున్నారు ఆయన. కాబట్టి
మీకు నా మీద ఉన్న ట్రస్ట్కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ సాయిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ప్రొడక్షన్ హౌస్ సార్. అండ్ ఈటీవీ విన్లో నాకు అంటే 2 నెలల క్రితం ఒక అనూహ్యమైన విజయం చూసాము. అనగనగా దీంట్లో అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం, ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వడం అంత పెద్ద హిట్ అయింది అది. అలాగే మళ్ళీ నాకు ఈటీవీ విన్తో రెండోసారి మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా థ్యాంక్స్. ఈటీవీ విన్ వారికి, నితిన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో సాయిరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్, శ్రీరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండి, హేమంత్ గారు. అండ్ రాజీవ్ కనకాల్ గారికి నాకు ఈ సినిమాలో సీన్స్ లేవు, కానీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక కూడా ఉంది. ఇదివరకు చేసుకున్నాం కానీ మా ఇద్దరికి పెద్దగా నటించే అవకాశం రాలేదన్నమాట. అండ్ మేఘలేఖ్ గారు చెప్పినట్టు ఇందాక ట్రైలర్ చూస్తుంటే వర్ష బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ కానిస్టేబుల్ కనుక్కొని వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ అండ్ యాజ్ టైటిల్ రావడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. అండ్ ఆ స్టోరీ కూడా అలాంటిది ఎంచుకోవడం, అండ్ ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలని, అండ్ మంచి మంచి పాత్రలు ఇంకా ఫీమేల్ పాత్రలు రాయాలని రైటర్స్ అందరూ నేను కోరుకుంటున్నాను. అండ్ అండ్ వర్ష గారు కానిస్టేబుల్ కనకంతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్. కానీ ఎప్పుడు మనకి ట్రైలర్లో అంత సీరియస్గా కనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఇంత సీరియస్గా ఉంటుందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. వెరీ ఫనీ గర్ల్. ఆమెకి ఇన్స్టాగ్రామ్లో ఆమె కోట్స్కి కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోతే నన్ను క్షమించండి. ఎక్కువ మాట్లాడమంటున్నారు కాబట్టి ఒక నిమిషం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాను, కాకపోతే నాకు కూడా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన రాజీవ్ కనకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇందులో బతికిచ్చారా చంపేశారా సార్? ఉన్నారు కదా. ఏమండి మీరు కూడా ఇలాగ నన్ను సార్ కాదు నాకు అర్థమైంది, మీరు నన్ను యూఆర్ పుల్లింగ్ మై లెగ్ కదా. నో 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 నో, ఎప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు కదా. సో ఇందులో కూడా అట్లాంటిది ఏమైనా జరిగిందా? అది మీరు చూడండి, 14వ తారీఖు వరకు వెయిట్ చేయండి. అందరికీ నమస్కారం అండి, పాత్రికేయ మిత్రులకి అలాగే మీడియా పర్సన్స్ అందరికీ మీ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి మా కానిస్టేబుల్ కనకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, నాకు ఇందులో ఓ మంచి క్యారెక్టర్. నేను ఆఫ్టర్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు, హేమంత్ గారు అయితే నాకు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి పరిచయం, సాయిబాబా గారు నాకు 25 ఏళ్ళ నుంచి పరిచయం, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. నన్ను ఇప్పటికీ చక్కగా రాజా రాజా అంటూ ఆ ఏజ్లో ఎలాగైతే నన్ను కజోల్ చేసి నన్నంతా చాలా చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సిరీస్కి కూడా నన్ను అలాగే చూసుకున్నారు. సో సాయిబాబా గారికి అలాగే హేమంత్ గారికి థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ గారు మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి నాకు ఈ అంటే క్యారెక్టర్ చెప్పి, రాజు గారు మీరే చేయాలి మీరే చేయరు అన్నారు. అవునా సార్, చేస్తానండి, మీరు అంతగా బతిలాడకపోయినా నేను చేసేస్తాను, ఎందుకంటే ఈ మధ్యన కొంచెం ఖాళీగా ఉన్నాను, చేస్తానండి అన్నాను. బట్ ఏదో మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి చెప్పారో నాకు తెలియదు. బట్ హీ హాజ్ గివెన్ మీ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో ఇచ్చారు. నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం ఎం తీసేసి ఎల్లే పెడదాం అనుకుంటున్నాను. నో ఐ వోంట్ డూ దట్, ఐ వోంట్ డూ దట్. నేను సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను అలా పొరపాటును కూడా చేయను, ఎందుకంటే ఆవిడ సిరీసే ఖచ్చితంగా. ఇందులో ఇందాక లాస్ట్లో అన్నారు కదా ఆవిడ జింక కాదు సింహం అని, అది నిజంగానే సింహం అండి. లొకేషన్లో మేము ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో బాక్సింగ్ ఇవన్నీ వచ్చు, నాకు తెలియదు. ఈవిడ ఏదో సరదాగా చెప్తుందిలే అంటే, రియలీ సార్ ఐ నో అనింది. ఓకే దెన్ కిక్ మీ అన్న, చెయ్యిలా పెట్టా ఇక్కడికి, ఇంత హైట్, చక్కగా నీట్గా తన్నింది. నీట్గా తనేసింది నా చెయ్యి. ఇదిగోండి ఇక్కడ నాకు బొబ్బ కూడా వచ్చింది. సి మీకు ప్రూఫ్ ఇదిగోండి. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో ఆ కిక్ కూడా చాలా చక్కగా, అంటే ఆవిడకి బాక్సింగ్ వచ్చు, అన్నీ వచ్చు. షీ కెన్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్. ఇప్పుడు కానిస్టేబుల్ కనకంగా వచ్చి మా రేపల్ల విలేజ్ మొత్తాన్ని షీ ప్రొటెక్టెడ్. సో వర్షా బల్లమ్మ గారు కంగ్రాచులేషన్స్.
ఈ దెబ్బతోటి షీ విల్ బి ఏ వెరీ బిగ్ స్టార్ ఈటీవీ విన్లో వస్తుంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ సో. అండ్ మేఘలేఖ గారు మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, దో నేను ఆవిడతో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా. అండ్ ఆవిడ సుచిత్ర గారు ఇందాక మీకు చెప్పినట్టు నేను గుర్తుపట్టలేదు, ఆవిడ ఆ వేషంలో ఉంటేనే గుర్తుపడతాను. బట్ ఇప్పుడు మీరు ఇలా కనపడ్డారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా మిమ్మల్ని ఇలా కూడా గుర్తుపడతాను. సో అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఆయన ఉన్నారు చూడండి నక్కలాగా, రండి సార్ రండి, మీరు రండి పర్లేదు సరదాగా మాట్లాడదాం. రామ్ ఈయన నేను లొకేషన్లో సరదాగా జోకులు వేసుకొని చక్కగా వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా చక్కగా అంటే మేము సరదా గడిచిపోయింది యాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ సరదా జోకులు వేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. చేసాం కదా సార్, వర్క్ కూడా సీరియస్గానే చేసాం. ఈయన సీరియస్గా చేయలేదు, మేమంతా పెట్టి దగ్గరుండి సీరియస్గా చేయించాం ఈయన చేత. రామ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అలాగే కోటి గారితోటి అందరితోటి సరదాగా గడిచిపోయింది. వెరీ గుడ్ సిరీస్. మీరు 14వ తారీఖు మీ ముందుకు వస్తుంది. మా శ్రీరామ్ ఆయన గురించి మాట్లాడాలి, రండి సార్, కొంచెం మాట్లాడాలి, లేకపోతే మరి ఇందాక ఆవిడ చెప్పినట్టు ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది. ఈయన వెరీ గుడ్ టెక్నీషియన్, డిఓపి, వేర్ ఐ వాంట్ అగైన్ అండ్ అగైన్ ఛాన్స్ వస్తే ఆయనతోటి అగైన్ అండ్ అగైన్ వర్క్ చేయాలని కోరికగా ఉంది. నేను అంటే హార్ట్ ఫెల్ట్ ఇదే చెప్తాను, ఇంకా మీ విజువల్స్ చెప్తున్నాయి, నేనే కాదు ఎవరైనా డెఫినెట్గా ఎనీ డైరెక్టర్ కానివ్వండి, ఎనీ యాక్టర్ కానివ్వండి, డెఫినెట్గా మీతో వర్క్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా స్మైలింగ్ తోటి ఎంత కష్టం వచ్చినా కానీ నవ్వుతూనే ఉంటాడు. అలా నవ్వుతూ ఎక్కువగా ఆడపిల్లని చూసి నవ్వాడు అనుకోండి, అలా అంటలేదు, ఈయనకి దగ్గరలో పెళ్ళి ఉంది, ఇది జాగ్రత్త. అదేదే ఆయన పెళ్ళే, ఇది విని పొరపాటున అనుకుంటే లేదు, మమ్మల్ని కూడా చూసి నవ్వేవాడు సరదాగా. సో ఈజ్ ఆల్ వెరీ అంటే ఎనర్జెటిక్గా ఉండేవాడు, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా హీ యూస్ టు బీ ఎనర్జెటిక్. బికాజ్ ఆయన నవ్వు చూసి మేము కూడా చాలా ఉత్సాహం అంటే తెచ్చుకొని చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రశాంత్ గారు సార్, మీరు రావాలి. ఆయన చూడండి సార్ అనుకుంటే ఏదో చాలా అమాయకుడిలా వస్తున్నాడు. ఆయన కనపడడానికి అమాయకుడు కానివ్వండి, అందరితోటి వర్క్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా అందరి దగ్గర నుంచి తెప్పించుకున్నాడు. ఒక స్క్రిప్ట్, అద్భుతమైన స్క్రిప్ట్ తెచ్చుకున్నప్పుడు రాసుకున్నప్పుడు దాంట్లోని క్యారెక్టర్స్ చేత పర్ఫామ్ చేయించుకోవడం అనేది ఇంకొక తెప్పించుకున్నారు. సార్ మీకు బోల్డ్ అంత అద్భుతమైన కెరియర్ ఉంటుంది, ఆ కెరియర్లో తప్పకుండా మమ్మల్ని కూడా, మీ కెరియర్లో మమ్మల్ని కూడా లాక్కెళ్ళండి. మా అబ్బాయి ఇందాకే చెప్తున్నాడు, ప్రశాంత్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు, ఆయన ఒకసారి అడుగు, అది ఇంకా ఉందా లేదా అని. నేను అది ఉంది సార్, ఉంది. సరే ఓకే థ్యాంక్ యూ, మిగతా తర్వాత మాట్లాడుకుందామండి. సో అద్భుతమైన డైరెక్టర్ అండి. ఈవెన్ డబ్బింగ్ దగ్గర కూడా నేను దాదాపు 2-3 సార్లు కరెక్షన్కి వచ్చాను, ఏది చిన్న పదాలకు కానివ్వండి, ఏదైనా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దానికి కారణం నేను అనుకోవడం నితిన్ గారు అండ్ సాయికృష్ణ గారు, నితిన్ గారి టీం మొత్తం అంతా అయి ఉంటుంది. సో బట్ ఎనీవే ఇట్స్ ఎ టీమ్ వర్క్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఈటీవీ విన్లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో చేస్తున్నందుకు థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి టీం అందరికీ, ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరినైనా మర్చిపోయాను నేను? లేదు, అందరికీ మిమ్మల్ని సారీ బ్రదర్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అవసరాలు శ్రీనివాస్ గారు, మా చిట్ చాటే ఒకటి చేసాం సరదాగా. మీకు ఈ పర్టికులర్ సిరీస్లో ఒకవేళ మీది కాకుండా వేరే క్యారెక్టర్స్తో ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? మిమ్మల్ని అడిగితే మీరు నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను సార్. అంటే కానిస్టేబుల్ కనకాల అని మార్చేసి శ్రీనివాస్ అవసరాల ఇండియన్ డెస్ కానిస్టేబుల్ కనకాల అని ఉంటే నేను చేద్దాం. అలా చేద్దాం అనుకుంటున్నారు. మేము చిట్ చాట్లో నన్ను అడిగారు, మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో
ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని నేను ఒకటే చెప్పాను, అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను. ఇలాంటివన్నీ చెప్పండి, రేపు రాజీవ్ కనకాల్ గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నారు. అలా ఏం ఉండదు, అలా ఏం జరగదు. ఈయన ఎంటర్ అయిన తర్వాత కొత్త అంటే సిరీస్లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు. అసలు నేను అవసరాలు శ్రీనివాస్ గారిని ఈ డైమెన్షన్లో చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి, చిన్న స్మైలు, హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు. అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. దో నేను చూసిన కొన్ని సీక్వెన్స్లు అయినా యూ హ్యావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్, సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నాన్నకు ప్రేమతో కలిసి చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే. అంతకన్నా ఇది యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ బ్యాక్ లాగా ఉంది. లేదు, నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తుపట్టుకుని వచ్చాను. కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారి నటన గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఐఎమ్ నాట్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి. మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి, మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి, అది మనం ఓకే చేయించుకుందాం. ఓకే, సో అదే అంటే జోక్స్ అపార్ట్, హీ హాస్ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు, అందరూ పర్ఫామ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా కానీ, మీ బ్రెయిన్స్ నేను తింటున్నా కానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఆవిడకి ఇచ్చేద్దాం, లేకపోతే ఆవిడ అలిగేస్తుంది. థ్యాంక్ యూ. అసలే ఎస్ఐ శ్రవంతి, నేను ఆవిడ కానిస్టేబుల్ కనకం అయితే ఎస్ఐ శ్రవంతి. ఓ గ్రేట్ శ్రవంతి గారు, మీరు మామూలు కాదు. ఇప్పుడు మా తాట తీసేలాగా ఉన్నారు. ఆవిడేమో బెల్ట్ అలా విదిల్చింది. సో మీరు కూడా అదే సురేష్ బొబ్బిలి గారిని, ఆయన్ని ఎలా మర్చిపోతాను. రండి సార్, రండి సార్. పాట పాడించాలా? ఓకే, పాట పాడిస్తాను డెఫినెట్గా. కానీ ఈయన సార్ ఒక సిరీస్కి ఒక పర్టికులర్ దీంట్లోకి విజువల్స్ వచ్చాయి, పర్ఫామ్ చేసాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమంతా ఒక 20-30% 40% చేసి ఉన్నాము ఏమో అనుకుందాం. మీరు మాత్రం మ్యూజిక్తో 60% అలా నిలబెట్టేశారు సార్. బాబోయ్. ఒక సెకండ్ సార్, శివ అవసరాల గారు ఎంట్రీ ఉంటుందండి. అప్పుడు 3 కోసం మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం నేను అదే వినడం, అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. టేజర్ అదే ఫీలు, ట్రైలర్ అదే ఫీలు. మిత్రమా, అది చాలా బాగుందండి, ఇంకేం చెప్పలేం, అదిరిపోయింది అంతే. ఆయనకి మా సత్యబాబు గారికి, క్యారెక్టర్ సత్యబాబు గారికి కళలు నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు ఆయన గురించి చెప్తూ. సో నిజంగా చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ కోరిక మేరకు ఆయన పాట పాడమన్నారు. కాదు సార్, ఏదో ఒకటి ప్లీజ్. కాసేపు షివర్ అవుతుందా? అలాగే పాడదాం సార్, అదేమైనా అంత ఇంపాక్ట్ వస్తుందేమో. వద్దా? సరే, కాసేపు ఆగే పాడండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి. ఇందాక మేఘలేఖ గారు అంటున్నారు, మా డైరెక్టర్ గారు కానిస్టేబుల్ కనకం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకి చాలా ఇంపాక్ట్తో వస్తున్నారు. ఆయన దగ్గర ఇదే కాదు, బోల్డ్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లేడీ ఓరియంటెడ్. ఏమంటే మీకు అమ్మాయిలంటే బాగా ఇష్టమేంటి? రెస్పెక్ట్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే, అందులో కూడా మగ పాత్రలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్, మేము గెట్ Too good to miss. At Kalyan Jewellers, it's 25+25% off on value edition. థ్యాంక్ యూ రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కమ్ హీరో నితిన్ చక్రవర్తి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను డబ్బులు ఇచ్చాను చెప్పినందుకు థ్యాంక్ యూ. సో ముందుగా జూన్ మంత్లో అనగనగా సక్సెస్ మీట్లో కలిసాం, జూలైలో ఎయిర్ సక్సెస్ మీట్లో కలిసాం, ఆగస్ట్లో దీని సక్సెస్ మీట్లో కూడా కలగబోతున్నాం. సదరన్ ఓటీటీ ఇండస్ట్రీలో కాన్సిక్యూటివ్గా ఎవ్రీ నెల ఒక సక్సెస్ రావడం అనేది ఇదే మొదటిసారి. ఇది మా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం, దానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటులు అందరి గొప్పతనం, మా క్రియేటివ్ టీం గొప్పతనం. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ముందుగా థ్యాంక్ యూ మెగాస్టార్, వి ఆల్ లవ్ యూ. ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప ఎఫర్ట్ పెడితే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తానని అందరూ చెప్తారు, కానీ కొంతమంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎంతలా అంటే ట్రైలర్ 2 సార్లు చూసి
ఎక్కడెక్కడ హై ఫీల్ అవుతున్నారో అది సపరేట్గా మళ్ళీ ఆయన రికార్డ్ చేయించుకొని ఈ ఎక్స్ప్రెషన్ వాడుకోండి, మీకు పబ్లిసిటీ వస్తుంది బెటర్గా అన్నారు. ఆయనకు అవసరం లేదు కానీ ఆయన ముందుకొచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది సాధ్యం చేసిన సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. సో August 14th దర్శనాలు మొదలవబోతున్నాయి, పూనకాలు రాబోతున్నాయి, అంతే. కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 18 నెలల కళ అండి. రేయింబవళ్ళు ప్రతిరోజు కష్టమని చెప్పామండి, ఎందుకంటే ఎవరైనా ఎందుకు కష్టపడతారు, వాళ్ళ కోసం వాళ్ళే పడతారు. కానీ సో 18 నెలల నుంచి కంటున్న కళ ఇవాళ ఒక సెకండ్ అలా 2 నిమిషాలు ట్రైలర్కి వెళ్తూ ఉంటే మా అందరికీ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ ఉన్నాయి. సో 14th మీ అందరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి. 1994 అనుకుంటాను అమ్మోరు సినిమా చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది. 2009లో అరుంధతి చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది. 2025లో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి చూసినప్పుడు మీకు హై వస్తుంది. సో ఏదో ప్లాన్ చేస్తున్నారు. నేనేం ప్లాన్ చేయలేదు, మీరు మాట్లాడండి. సో ముందుగా I would like to invite onto the stage my friends Suhas and Nagraj. Please come onto the stage. They are a very integral part of the entire team. మీ గురించి కూడా చెప్తా సార్, రాసుకుని ఉన్నా. సో ముందుగా ఏ ఓటీటీలో అయినా క్రియేటివ్ టీమ్ అనేది, ఎస్పెషల్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అనేది, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఆ టర్మ్కి డెఫినేషన్ ప్రాపర్గా తెలియకపోవచ్చు. చాలాసార్లు అన్నోటిస్ అయ్యి అన్క్రెడిట్ అవుతూ ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి దే ఆల్ బిల్ట్ దిస్ స్టేజ్ టుగెదర్, వీ ఆల్ సపోర్టెడ్ ఇట్, దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సుహాస్ అండ్ థ్యాంక్ యూ నాగరాజ్. సో ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ బిగినింగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ మీ అందరూ చూసుంటారు. సో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మిని మీరు అందరూ మంచి రీజన్స్కే గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ నుంచి మొదలవుతున్నాయండి. సో ప్రమోషన్స్ అన్నీ ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తాం. సో 14th రిలీజ్ అవబోతున్నాయి 2 పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అండ్ పాన్ ఇండియన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బడ్జెట్, ఇట్స్ నాట్ జస్ట్ ద విజువల్స్, ఇట్స్ ద స్టోరీ యాజ్ వెల్. అలా చూస్తే మాది కూడా పాన్ ఇండియన్ కాంటెంటే. సో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 14th మళ్ళీ చెప్తున్నాను. సో పూనకాలు లోడింగ్, దట్స్ ఆల్. సో థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండి. ముందుగా రాజీవ్ కనకాల గారికి, ఆయన మా అందరి అదృష్టంతో కొంచెం ఖాళీగా ఉన్నారు మధ్యలో, దానివల్ల మేము బ్యాక్ టు బ్యాక్ బుక్ చేసాం. దీంట్లో నెక్స్ట్ మంత్ లిటిల్ హార్ట్స్ అనే థియేటర్లో కలవబోతున్న క్యారెక్టర్స్, 2 ప్యారలల్ క్యారెక్టర్స్. దీని తర్వాత రాజీవ్ కనకాల 2.0 చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ మా కోసం ఖాళీ అవ్వాలి సార్, అవ్వరని తెలుసు. అదే రెమ్యునరేషన్లో అవే డేట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ ఇది సార్ మనం ఇంకోటి మాట్లాడుకుందాం, ఇంకొకటి లోపలికి. బట్ మీరు అంటే యూజువల్గా ఎవరైనా క్రియేటివ్ టీంలోంచి ఒక ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఈయన చాలా ఎఫెక్టివ్గా, తక్కువలో ఎఫెక్టివ్గా, అంటే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్ మీరు. సో థ్యాంక్ యూ. కానీ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ గుడ్. మా అందరికి కూడా ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఇంకో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఒక బడ్జెట్లో చేసినప్పుడు చాలా బిగ్గెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ తీసుకుంటారు. కానీ ఇందులో డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, సౌండ్ డిజైనర్కి దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈటీవీ విన్ నుంచి డెబ్యూటెంట్స్ వస్తారు అని చెప్తున్నా, మీరు చూస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా మా రూట్స్ మేము వదలం. సో కంగ్రాచులేషన్స్ విష్ణువర్ధన్ అండ్ ఆల్సో శ్రీరామ్ ముక్కపాటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సాయిబాబా గారు అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం సాయి కృష్ణ. బికాజ్ ఇంత పెద్ద కాంటెంట్, ఇంత పెద్ద అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, ఒకటి పాసిబిలిటీ అయిందంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎకనామిక్స్. సో దాంట్లో ఒక కొత్త మోడల్ని డెమాన్స్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ జరగడానికి కారణం తనకి. థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ అనగనగా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చూస్తారు మీరు ఎక్కువ మాట్లాడను. సో మా రమణ భార్గవ్ గారు లాస్ట్ టైం ఎయిర్లో ఒక ఫాదర్గా కలిశారు. ఇందులో కూడా ఒక టాంటింగ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ క్లైమాక్స్లో ఒక టెరిఫిక్ ఆర్క్ ఉంటుంది ఆయనకి. థ్యాంక్ యూ. అండ్ సురేష్ బొబ్బిల్ గారు ప్లీజ్ 14th శివ తాండవం చూస్తారండి. ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవద్దు, సో సారీ. బట్ మా అందరి కళ కొంచెం చెప్పేటప్పుడు కొన్ని మాటలు పొరబడచ్చు. బట్ శివతాండవం అంటే ఏంటో చూస్తారు. ఇందులో మీరు విన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను పాడింది, జస్ట్ ఏదో దాన్ని ప్రాసెస్ చేసిన సౌండ్ కాదు, తను పాడింది. సో August 14th కంటే ముందే మేము August 11th ప్రీమియర్ చేస్తున్నాం. ఆ రోజు సాయంత్రం నుంచి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ వినపడుతుందండి ఒక పేరు, ఒక సురేష్ బొబ్బిలి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలామందికి తెలీదు, మ్యామ్ ఈజ్ డిస్కో శాంతి గారి సిస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మేఘలక గారు, థ్యాంక్ యూ సో మచ్. అవర్ అసోసియేషన్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ అ వెరీ గుడ్ ఫార్మ్. థ్యాంక్ యూ. అండ్ కనక మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్.
సో చాలామంది ఇందాక మేఘలేఖ గారు అన్నారు ఆ మిడిల్ క్లాస్ మెలడీస్లో ఏదైతే ఫోన్ సీన్ గుర్తొస్తుందో అని, ఈ సినిమా క్లైమాక్స్ అంటే ఈ సిరీస్ మాకు సినిమా అని వస్తుందండి. ఎందుకంటే మా తప్పు కాదు. సార్ మేము కూడా ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం సార్. మేము ఫస్ట్ నుంచి సిరీస్ అయిపోయిన తర్వాత సార్ ఇది సినిమాగా రిలీజ్ చేద్దాం సార్ మీరు కూడా రండి, మీరు వెనక్కి ఉండకండి ఎక్కడో. ఎన్నిసార్లు అడిగాం సాయిబాబు గారు, మిమ్మల్ని కూడా అడిగాం సార్, సినిమాగా రిలీజ్ చేద్దాం సార్ కట్టు తీసుకొని అని సార్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనగనగా ఓటీటీలో వచ్చాక ఆడియన్స్ థియేటర్స్కి తీసుకెళ్ళి హౌస్ఫుల్స్ ఇచ్చారు సార్. యూ నెవర్ నో, ఇది కూడా ఎలా చేయము కానీ. సో అలాంటి ప్రామిస్ ఏమైనా చేస్తారు కుదిరితే? తను చేస్తాడు సార్. సాయి కృష్ణ గారు, సాయి గారు పోనీ ఊరికే అయితే ఒకవేళ అయితే ఇఫ్ చూద్దాం సార్. ఓకే. అండ్ వర్షాబలమ్మ గారి గురించి మాట్లాడుతున్నాను. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి క్లైమాక్స్లో దెర్ విల్ బి వన్ సీక్వెన్స్, మళ్ళీ అంటే చాలా ఓవర్గా మాట్లాడాం అనుకోవచ్చు కానీ మళ్ళీ చెప్తున్నాను, 94 అమ్మూరు, 2009 అరుంధతి, 2025 వర్షాబలమ్మస్ కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫైనలీ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఈ స్మైల్ వెనుకల చాలా కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయండి. ఒక 6 సంవత్సరాల కష్టం, రీసెంట్ యాక్టివిటీస్, కన్నీళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నో తట్టుకొని ఆ స్మైల్ని అలాగే పెట్టుకొని 60 days ప్లాన్ చేస్తే షూట్ 57 daysలో కంప్లీట్ చేసిన డైరెక్టర్ అండి. క్వాలిటీ చూసుంటారు. సో ప్రశాంత్ గారు మిమ్మల్ని పొగడ్డం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి, ఇప్పుడు ఆడియన్స్ అంతే. సో మాది అయిపోయిందండి, నెక్స్ట్ మీరు మొదలెట్టాలి. ప్రశాంత్ కుమార్ దిమ్మల, హీ విల్ స్టాండ్ బిగ్. థ్యాంక్ యూ. సో అగైన్ 14th కలుద్దామండి. మీ అందరినీ ఈ మంత్ 27th ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ ఈటీవీ విన్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ కలుస్తూనే ఉంటాం. అండ్ 14th మీ ఇళ్లల్లో మీ అందరి పూనకాల్లో మేము ఒక భాగం అవుతాం. థ్యాంక్ యూ శ్రవంతి మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్. నేను మాట్లాడాల్సినంత సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఒక 2-3 థింగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఈ సినిమా ఈ సిరీస్ ఈ సిరీస్ 6 ఎపిసోడ్లు అండి. ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఫ్రీ. సో సిరీసే. సో చాలామంది దీనికోసం థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నారు లాస్ట్ 6-7 months నుంచి. సో మా డైరెక్టర్ ప్రశాంత్ గారు అండ్ సుహాస్, నాగరాజ్ అండ్ విఎఫ్ఎక్స్ టీం నుంచి పృథ్వీ, రాజేష్ అండ్ డిఏ టీం నుంచి అజయ్. సో దే ఆర్ వెరీ థ్యాంక్లెస్ జాబ్స్ చేస్తున్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్ బికాజ్ అంతకన్నా నేను ఏం చేయలేను వాళ్ళకి. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి రిలీజింగ్ ఆన్ 14th August ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. ఫస్ట్ ఎపిసోడ్ ఈస్ ఫర్ ఫ్రీ. అండ్ ఐ వుడ్ ఎక్స్టెండ్ మై థ్యాంక్ యూ టు మెగాస్టార్ చిరంజీవి గారు ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. అండ్ చాలా 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 జనరస్ హార్ట్ అయింది. సో అడగంగానే అది ఒప్పుకొని ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ దానికి థ్యాంక్స్ ఫర్ సాయిబాబా గారు. అండ్ ఒక్క విషయం లాస్ట్లో, ఈటీవీ విన్లో వచ్చే మొట్టమొదటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాంటెంట్. అండ్ థ్రిల్లర్ని కూడా మళ్ళీ చూస్తారన్నదానికి ఇది నిర్వచనం. ఖచ్చితంగా చూస్తారు. చూడకపోతే సురేష్ బాబులు చూపిస్తారు మీతోని. అతని మ్యూజిక్ మిమ్మల్ని వెంటాడుతుంది, వేధిస్తుంది, అన్నీ తీసుకొచ్చి 2వ సారి కూడా చూపిస్తుంది. సో ఒక థ్రిల్లర్ కాంటెంట్ని 2 సార్లు 3 సార్లు చూడగలిగే కాంటెంట్ ఏమైనా ఉందంటే అది కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. సో బికాస్ ఆఫ్ ప్రశాంత్ డైరెక్షన్, విజువల్, యాక్టర్స్ యాక్టింగ్ పక్కన పెడితే సురేష్ బొబ్బిలి విల్ మేక్ యూ హ్యాపెన్. అండ్ అతనితో ఇది మాకు 3వ సినిమా. సో సాంప్రదాయని సుప్పుని ఎలా అయితే ఉందో, దిస్ విల్ బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. అందరి గురించి నేను సక్సెస్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 1 more people. మా పిఆర్ఓ వంశీశేఖర్, లేకపోతే మేము లేము. అండ్ మా యువి మీడియా వెంకట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అగైన్ వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ అండ్ యువి మీడియా వెంకట్ గారికి థ్యాంక్ యూ. ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు, మా అందరి ఫొటోస్ కూడా చాలా బాగా తీస్తున్నందుకు థ్యాంక్ యూ. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సార్. మీ బిగ్గెస్ట్ ఫిలిమ్స్, పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి సురేష్ బొబ్బిలి గారు ప్రిపేర్ అయిపోయారా? కొంచెం టైం కావాలన్నారు కదా, చాలా టైం ఇచ్చాం మీకు ఆల్రెడీ. ఒక 2 లైన్లు. దిగదా దీనా దేనా దేనా దిగదా దేనా దిగదా దేనా 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 దిగదా దేనా. ఓకే, ఓన్లీ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. సో లిరిక్స్ నాకు తెలిసి అందులో చిరంజీవి గారు చెప్పారు మీరే పాడారు అని చెప్పి. ఓ ఓకే, సో ఈయన మ్యూజిక్ ఇచ్చారు, ఆయనతో పాడిద్దాం స్పీచ్ తర్వాత. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ ముందుగా నా తల్లిదండ్రులకి, గురువులకి, నా స్నేహితులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ముందుగా అభిమానులు ఎప్పుడు తమ్ముళ్ళగా భావించి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు నేను ముందున్నాను అని చెప్పి. ఒక్క నిమిషం. ఇప్పటి నుంచి ఇంత ఖర్చు పెడుతుంటే మరి నా చదువు గురించి ఏం చేస్తావు? నేను ముందు నుంచే లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క చైల్డ్ ప్లాన్ ఆలోచించాను వీడి కోసం. కలల్ని సురక్షితంగా ఉంచండి చైల్డ్ ప్లాన్ తో. అన్నిటికన్నా ముందు లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే ఈ కథ కోసం చెప్పాను కానిస్టేబుల్ కనకం. సో ఒక హ్యాపీ మూమెంట్లో అండ్ ట్రైలర్ అందరూ మీ నచ్చే ఉంటుంది డెఫినెట్లీ. నచ్చితే ఒకసారి క్లాస్ కొచ్చాను, ఎంకరేజ్మెంట్ ఎవరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కథని ఫస్ట్ నమ్మి నాతో పాటు ట్రావెల్ చేసిన సాయిబాబా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే 2 years 1.5 year పైనే అవుతుంది. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాతోనే వచ్చేవారు. ప్రశాంత్ నేను వస్తాను అని ఎంత పార్టిసిపేట్ చేసేవారంటే. అండ్ ఈ షూటింగ్లో కూడా ఎలా అంటే పేరెంట్స్ ఇంట్లో చెప్తుంటారు కదా, ఇలా వద్దు, ఇలా చేయకూడదు, మళ్ళీ ఫ్రెండ్లో వచ్చి చీర బాగుంటుందా. సో అలా 2 ఉన్నాయి సాయిబాబా గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాయిబాబా గారు లేకపోతే కనుక నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యేవాడిని కాదు, ఇది కేవలం సాయిబాబా గారి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వస్తే కనుక ఈటీవీ నుంచి సాయికృష్ణ గారు అండ్ నితిన్. ముఖ్యంగా సాయికృష్ణ గారు మొదటి నుంచి కూడా ప్రశాంత్ ఇది బాగుంటుంది, దీన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి గైడెన్స్ ఇస్తూ వచ్చారు. అండ్ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఇది ఎంతవరకు వెళ్తుందా ఏంటా అన్న ఆలోచనలో ఉన్నా, బట్ వీళ్ళిద్దరూ నిలబడ్డారండి, నితిన్ గారు అండ్ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకన్నా మీరు ఎక్కువ నమ్మారు. థ్యాంక్ యూ. ఆ నమ్మకాన్ని August 14 నేను నిలబెట్టుకుంటాను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా, కొన్నిసార్లు ఇది షూటింగ్ ఎలా జరిగిందంటే నాకు కూడా గుర్తులేదు యాక్చువల్లీ. అంత కష్టంలో అంటే కష్టం అని చెప్పను కానీ పరిగెడుతూనే ఉన్నామండి, ఎక్కడ మాట్లాడడానికి కూడా గ్యాప్ లేదు ఎవరికి కూడా. అంటే అంత ప్రిపేర్ అయ్యాం. 5 months 6 months ప్రిపరేషన్ చేసుకునే దిగాం. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఆలోచించినప్పుడు, ఎస్ ఎందువల్ల అంటే టెక్నికల్గా పక్కన పెడితే నా చుట్టూ దేవుళ్ళు ఉన్నారండి. ఎలా తెలుసా? సాయిబాబా గారు, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, శ్రీరామ్ గారు. సో అందరూ దేవుళ్ళు పక్కన నాకు సపోర్ట్గా ఉన్న ఫీలింగ్ నాకైతే కనుక. సో అంత బాగా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అండ్ అమ్మవారు వెనకాల ఉన్నారు, అమ్మవారు. సో మేమే దయ్యాలం సార్, మీరు దేవుళ్ళు సార్, మీరు దేవుళ్ళు సార్ మీరు. నెక్స్ట్ సో ముందుగా మా శ్రీరామ్ తన ఫస్ట్ పిక్చర్ ఇది, ఫస్ట్ సిరీస్ ఇది. ఒకటి వస్తుంది సార్, కరెక్ట్గా సిరీస్ ఇది. శ్రీరామ్ గారు ఎలా అంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయన. అంటే ఫస్ట్ సినిమాలో మీకు అనిపించిందండి అంత కష్టపడ్డా. అండ్ గుడ్ ఫ్రెండ్ నాకు, ఈ సినిమా ద్వారా నాకు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. ఓకేనండి సిరీస్ 2. అండ్ అలాగే విష్ణు, మై గుడ్ ఫ్రెండ్, ప్రొడక్షన్ డిజైనర్, చాలా చక్కగా ఈ సినిమా సిరీస్ అంతా కూడా చాలా చక్కగా చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. అండ్ సురేష్ బొబ్లీ గారు థ్యాంక్ యూ సార్. ఇంకా మన వర్క్ ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఓకే ఫైన్. సురేష్ గారు నేను మొదటి నుంచి చెప్తున్నాను. అండ్ ఇంకా August 14 నుంచి మీరు చూస్తారు సురేష్ గారు వర్క్, అది కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కో డైరెక్టర్ మురళీకృష్ణ, సో థ్యాంక్ యూ సో మచ్ రా, ఎక్కడున్నా కూడా ఈరోజు రాలేదు. సో తన వల్లే ఇంత షార్ట్ టైంలో అంటే ఆ వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేసినట్టు వాడు నమ్మాడు. తను నాకు మంచి ఫ్రెండ్, అందుకే అలా అన్న. అండ్ అలాగే నవీన్, గౌతమ్ రారా. సో వీళ్ళిద్దరిని రాజ్ రా మెల్లిగా అక్కడ వస్తే ఇంక త్వరరా. నవీన్ అండి నా డిపార్ట్మెంట్. నవీన్ అండ్ గౌతమ్ అండ్ రాజ్ సింహ. అండ్ ఇందులో ఒక స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ సంబంధించి మొత్తం నవీనే దగ్గరుండి చూసుకున్నాడు, స్లాంగ్ మొత్తం నన్ను కరెక్ట్ చేస్తూ. అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఊరి నుంచి కూడా, శ్రీకాకుళం నుంచి. అండ్ వాళ్ళు కూడా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి చాలా బాగా వర్క్ చేశాడు, నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అండ్ అలాగే గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ అంతా తనే చూసుకున్నాడు. రాజ్
స్టార్టింగ్ నుంచి తిన ఉన్నాడు, డిటిపి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తనే చూస్తున్నాడు. థ్యాంక్ యూ. అండ్ అలాగే రోహిణి గారు అండ్ అలాగే సాయి సంతోష్ అందరూ కూడా ఉన్నారు. సో అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అలాగే అండ్ టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పేసాను అనుకుంటున్నా. మాధవ్ గారు, అమ్మో మాధవ్ గారు ఏంటి, అందుకే ఇక్కడ ఉంటే మాట్లాడతాను సార్, మీరు అక్కడ ఉంటే ఎలా మాట్లాడగలం సార్, మా ఎడిటర్ గారండి. సో ఇప్పుడు ముగ్గురం అదే పనిలో ఉన్నాం, అవుట్లు తీసే పనిలో ఉన్నాం. సో మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇద్దరు డిస్కషన్ కన్నా ఏంటంటే వర్క్ నేర్చుకోవడమే ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అండ్ ఇంకా ట్రావెల్ చేయాలి సార్ మనం, ఇంకా అవుట్లో ఇంకా పని ఉంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అండ్ థ్యాంక్ యూ మై టీమ్. అండ్ అలాగే ఆర్టిస్టులు వస్తే కనుక వర్ష గారు, మేఘలేఖ గారు, ఇద్దరు ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరూ. అంటే షూటింగ్లో ఎలా అంటే నేను ఎవరెవరితో మాట్లాడుతున్నా కొన్నిసార్లు ఆవిడని వర్షాన్ని పిలిచేవాడిని, ఈవిడ మేఘాన్ని పిలిచేవాడిని. సో బట్ అయినా సరే ఇప్పుడు ఇద్దరు కూడా ఇబ్బంది పడలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళ ఫ్రెండ్షిప్ నది కూడా స్క్రీన్ మీద పోర్ట్రే చేశారు. మీరు ఏంటంటే క్యారెక్టర్సే మీకు తెలుస్తాయి, ఎక్కడ కూడా అమ్మాయి వర్షాన్ని మేఘలేఖ అని తెలియదు, అంత బాగా పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్యారెక్టర్స్ కోసం నేను చెప్పను, ఎందుకంటే మీ సిరీస్ చూడాలి. ఇప్పుడు ఏం చెప్పినా సరే ఆ సర్ప్రైజ్ పోతుంది, అందుకని నేను చెప్పట్లే. అండ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారికి నేను స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు అండ్ సార్ అన్నారు ఇలా అదేం కాదు, క్యారెక్టర్ మొత్తం విన్నారు చక్కగా. ఆయన వినిన తర్వాత ఎందుకు అనుకుంటున్నావు ఈ క్యారెక్టర్ నేనే ఎందుకు చేయాలి అనుకుంటున్నాను అని అడిగారు. దాని సమాధానం ఆగస్టు 14ని మీ అందరూ చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీనివాస్ అవసరాలు గారు సర్ప్రైజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపెట్టాము పాపం ఆయన్ని, ఒక సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది పెట్టినా కూడా చిన్న చిరునవ్వుతోనే ఆయన పెర్ఫామ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ భార్గవ్ గారు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్తారుగా మా పేరు ఎయిర్ అయిపోయింది, నెక్స్ట్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుచిత్ర ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ జ్వాలాగొట్టి గారు థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా పేరు పేరు థ్యాంక్స్ చెప్తే. అండ్ రాజ్ సుహాస్ గారు అండ్ కంటెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అయినా. జీవితంలో కొన్నిసార్లు ఒక చిన్న గీతుంటుంది. స్టార్ హెల్త్ మీతో ఉంటే మీకు ఎప్పుడూ ఒంటరితనం అనిపించదు. అందుకే ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం స్మార్ట్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇన్షూర్ నౌ. ఈ సినిమా సిరీస్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తూ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 14న సిరీస్ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కానిస్టేబుల్ కనుక మీ అందరికీ నచ్చుతుంది. అండ్ వర్షా బల్లమ్మ గారు ఆవిడ చాలా చాలా అంటే ఆ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు ఇలా చూస్తున్నాను గుర్తుపడడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను నేను. ఎందుకంటే నాకు కానిస్టేబుల్ గెటప్లోనే నాకు అలవాటు అయిపోయి సడన్గా ఒక నిమిషం ఆ సెకండ్ అలా చూస్తూ ఆ తర్వాత హాయ్ మ్యామ్ అంటుంటాను నేను. సో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎక్కడ కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇబ్బంది ఇన్ ద సెన్స్ షూట్లో సిచ్యువేషన్స్ కానీ క్లైమేటిక్ కండిషన్స్ కానీ వర్కౌట్ అవ్వకపోయినా కొన్నిసార్లు మనకు అనుకూలంగా లేకపోయినా సరే ఆవిడ ఏం కంగారు పడకు ప్రశాంత్, నీకు ఎలా కావాలి, ఎలా క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పే నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, సాయి గారు అన్నట్టు సక్సెస్ మీట్లో డెఫినెట్లీ చెప్తాం. అండ్ నేను ఆ రోజు ఇంకా బాగా చెప్తాను, ఇంకా అందరి క్యారెక్టర్స్ అప్పుడు మీరు చూస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఏ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ ఈటీవీ వరుసగా వస్తున్న మంచి కంటెంట్తో పాటు హిట్లు కూడా కొడుతున్న దాంట్లో కానిస్టేబుల్ కనకం కూడా ఉండబోతున్నందుకు ముందుగానే నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రావంతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పోలీస్ దాంట్లో వచ్చి మళ్ళీ మాకు మంచి బూస్ట్ ఇచ్చారు ఈ యొక్క ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాము, ఆయన మ్యూజిక్ ఇచ్చారు, మీరు పాట పాడకపోతే ఎలా? చిరంజీవి గారు అంత గొప్పగా చెప్పారు. ఎంత హైలో పడేవండి అది. ఇప్పుడు ఇక్కడ లోలో పాడండి. అది రాసుకుందాం. ఉందా మీ దగ్గర రాసి? నెక్స్ట్ టైం ఈయన చేస్తే సిరీస్లో వేషాలు ఉండవేమో, ఈయనే చేస్తాడేమో అన్నీ. ఓకే, అది చాలా హై పిచ్లో పాడిందండి. అండ్ అంత గట్టిగా పాడలేము.
ఆహా, రేపల్లికి ఉత్తరాన దట్టమైన చెట్లతో ఉండిన అడవిగుట్ట ఉంది. దాని పేరు అడవిగుట్ట. మరి ఆ అడవిగుట్టలో ఎన్నో క్రూరమైన జంతువులు ఉన్నాయి. ఏమున్నాయిరా అంటే సింహం ఉంది, చిరుత ఉంది, ముసలి ఉంది, నక్క ఉంది, గెద్ద ఉంది. మరి అన్ని మృగాలున్న చోటికి ఒక జింకొచ్చింది. ఆ మృగాలన్నీ కలిసి ఆ జింకని భయపెట్టాయి, బెదిరించాయి, వేటాడాయి, వేధించాయి, విసిగించాయి. ఇంత చేసినా ఆ జింక కొంచెం కూడా బెరకలేదు. ఎందుకంటే అది జింక కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గుడ్నెస్, అసలు మామూలుగా లేదు. అక్కడ ఎంత హై ఉందో అదే మెయింటైన్ చేశారు, ఎక్కడా లో అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు అది హమ్ చేసినందుకు. ఎస్, అండ్ ఇప్పటి వరకు మనం వర్ష బొల్లమ్మ గారిని చూసింది ఒక లెక్క, ఈ కానిస్టేబుల్ కనకం తర్వాత చూడబోతున్నది మరో లెక్క. అన్నంతగా నటించారు. వి ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ ఓన్లీ వర్ష బొల్లమ్మ గారు, అకా కానిస్టేబుల్ కనకం. థ్యాంక్ యూ. వావ్. ఫస్ట్లీ నేను యూజువలీ బాగా మాట్లాడతాను, ఎందుకంటే మధ్యలో పిలిచేస్తారు, సో నేను మాట్లాడి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు లాస్ట్లో పిలిచారు, ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది. స్కూల్లో రోల్ నెంబర్ వైజ్ పిలిచినప్పుడు లాస్ట్ రోల్ నెంబర్ అమ్మాయి స్టూడెంట్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ అలా అనిపిస్తుంది. బట్ ఫస్ట్లీ ఫస్ట్ టైం నా ఈవెంట్కి మమ్మీ రాలేదు, కానీ నాకు తెలుసు ఇప్పుడు లైవ్ చూస్తూ ఎడుస్తూ ఏంటి కూర్చుంటుంది. సో ఐ లవ్ యూ మా. సో ఫస్ట్లీ ఈటీవీ విన్ అంటే నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద ఈటీవీ విన్ ఫ్యామిలీ. అండ్ దానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటే నితిన్ గారు, సాయి కృష్ణ గారు అండ్ సుహాస్ గారు. యూ హ్యావ్ మేడ్ ఈటీవీ విన్ వాట్ ఇట్ ఈస్ టుడే అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అండ్ హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిబాబా గారు, ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెంటల్, nicest human beings I've come across. సార్తో మీరు మాట్లాడితే జస్ట్ 1 minute మాట్లాడితే మీకు తెలిసిపోతుంది హౌ అమేజింగ్ అ పర్సన్ హీ ఈజ్ అని. అండ్ ఈజ్ ఆల్వేస్ బిన్ సో సపోర్టివ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు, ఆడపిల్ల అబల కాదు సబల అని. ఐ థింక్ దట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు సే. అండ్ దాన్ని స్ట్రాంగ్లీ I believe it strongly. And also our director Prashant Garu, he is a person who respects women completely and he's so proud. Sir tana wife gurinchi edaina maatladinappudu kuda he's so proud of her and he's so respectful when he speaks about any woman. And adi meek series lo kuda kanipistadi. He's an amazing person, an amazing director. He can direct, he can write very well, he can sing, he can dub, he can act. మా అందరికీ ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి ఏదైనా చెప్పేటప్పుడు, ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేటప్పుడు హీ వుడ్ యాక్ట్ అండ్ షో either if it's a girl's role, a boy's role, anything, he would do it so well. So you are amazing. Thank you. నాకు ఈ కానిస్టేబుల్ కనకం అనే ఒక రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వర్ష బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ అని చూసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఐఎమ్ స్పీచ్లెస్ అనొచ్చు, ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మేఘలేఖ, యూఆర్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఇప్పటి వరకు నేను బిఫోర్ ఐ మెట్ ఐ యూస్ టు థింక్ ఓ ఐ విల్ హ్యావ్ ప్రిటీ ఐస్, నా కళ్ళు బాగుంటుంది అని. బట్ లుక్ ఎట్ హర్ ఐస్, లైక్ మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అండ్ షీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. మీరు సిరీస్ చూసినప్పుడు యూ విల్ నో దట్ షీ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ రాజీవ్ సార్, రాజీవ్ సార్ ఎలా అంటే ఇప్పుడు ఒక మదర్కి ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది కదా. సో మై కిడ్ హ్యాస్ టు డూ వెల్, మై కిడ్ హ్యాస్ టు స్పీక్, మై కిడ్ హ్యాస్ టు బీ సీన్ బై ఎవ్రీ వన్ అని. రాజీవ్ సార్ ఇస్ లైక్ దాట్. ఏంటి ప్రమోషనల్ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సార్ ఇస్ సో ప్రౌడ్. లైక్ వర్షబుల్లమ్మ ఇలా చేసింది, వర్షబుల్లమ్మ ఇలా చేసింది, ఈ సీన్లో ఇలా చేసింది. అండ్ హీ సో ప్రౌడ్ అండ్ జెన్యున్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. అండ్ అది నాకు ఐ డోంట్ నో, ఇండస్ట్రీలోనే కాదు, ఇన్ మై లైఫ్ one of the best human beings I've come across. Thank you so much for being you. You're genuinely the nicest person I've ever come across, sir. And Srinivas Avasarala garu, vinpistunda sir. I worked with him before, and he's
a very fun, a very nice human being, and the way he's on screen, he's that fun in person as well. Face ila silent petkuntaru, but he's actually a very funny person. I have ball working with him. And Suchitra garu, you're an amazing performer. Ramana Bhargav garu, you are really good, and I'm very happy. Vishnu garu, Sriram garu, you are now chusara, like Raju sir చెప్పారు కానీ అమ్మాయిలను చూసి కాదు, ఇన్ జనరల్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ 2 o'clock ఉంటే కూడా he would have the same smile on his face, and it would be all, I would always think, oh, scene చాలా బాగా వస్తుంది అని, but he's in general always like this, always happy. That and congratulations, మీ పెళ్ళి అవుతుంది soon. అవుతుందా? నన్ను పిలవలేదు కానీ ఎప్పుడు అవుతుందని నాకు ఒక న్యూస్ వచ్చింది. అవుతుంది కదా. Vishnu garu, you have done such an outstanding job, and you are always on set working so hard. Thank you so much. So I think Sir, you are amazing. నేను ఫస్ట్ టైం సార్ నేను డబ్బింగ్ చేసినప్పుడు he played the song for me. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు. వావ్, ఐ థింక్ అందరికి తెలుసు, నేను చెప్తేనే తెలుస్తుంది అని కాదు, కానీ యూ డిజర్వ్ అ లాట్. అండ్ నాకు ప్రశాంత్ సార్ చెప్పారు దట్ యుర్ వెరీ సెలెక్టివ్ విత్ యువర్ స్క్రిప్ట్స్ అని. ద ఫ్యాక్ట్ దట్ యూ చోజ్ ఆ సిరీస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సార్. అండ్ మీరు you put in so much effort to come here and support us today. Thank you so much. Yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. అండ్ నా సెల్ఫ్ డబ్బా అని కాకపోతే నేను